బ్యాక్ టు ది డిబేట్. రవి గారు, ఈ ఓట్ షేర్ని చూసినప్పుడు మీ స్టైల్లో అంటే మీ సెఫాలజీ దీంట్లో చూసినప్పుడు ఈ ఓట్ షేర్ని ఎలా అనలైజ్ చేస్తారు? కూటమికి కలిపి చూసినప్పుడు పార్టీల వారీగా విడిగా కాకుండా కూటమిగా చూసినప్పుడు సుమారుగా 56 కనబడుతుంది. వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా 39% కనబడుతుంది. సో మీ అనాలిసిస్ ఏంటిది? సో సింపుల్ ఈక్వేషన్ అండి. 2019 లో మీరు అబ్జర్వ్ చేస్తే 39.1% అనుకుంటా టీడీపీ స్కోర్ వచ్చింది. అవును, అప్పుడు వాళ్ళకి 23 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు వీళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. వేరే పవన్ కళ్యాణ్ గారికి 5.8 6.2 అనుకుంటా లాస్ట్ టైం 2019 లో అరౌండ్ 6 వచ్చింది. బట్ విత్ 1 సీట్ రాజోలు ఒకటే గెలుచుకున్నారు వాళ్ళు. బట్ అప్పుడు వైసీపీకి 49.4 ఎంతో పర్సెంటేజ్ వచ్చింది ఓవరాల్ గా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సింపుల్ లాజిక్ ఏంటంటే, వెన్ దే బోత్ హ్యావ్ యునైటెడ్, ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి కంటెస్ట్ చేస్తే 45% ఆఫ్ ఓట్ షేర్ అనేది ఆల్మోస్ట్ అక్కడ యాడ్ అయినట్టుగానే మీకు కనిపిస్తుంది. 2019 ఈక్వేషన్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఏవేవైతే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించిన వర్గాలు ఉన్నారో, ఇప్పుడు బికాజ్ 2014కి 19కి మీరు అబ్జర్వ్ చేస్తే 2014లో 44.1% ఆఫ్ జగన్మోహన్ రెడ్డికి ఓట్ షేర్ వచ్చి 64 సీట్స్ వచ్చినట్టు అనుకుంటున్నాను. దానికి 2019కి వచ్చేటప్పటికి ఏంటంటే సేమ్ ఇప్పుడు ఎలా అయితే వ్యతిరేక వర్గాలన్నీ కలిసినాయో జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు అన్ని వర్గాలు యాడ్ అయినాయి. యాడ్ అయినా కూడా ఓన్లీ 5% యాడ్ అయింది. 44 నుండి 49.1% కు 2% కు ఆయన అడ్జస్ట్ అయ్యాడు. బట్ హీ గాట్ 151 సీట్స్. మీకు ఇప్పుడు ఇదే ఈ నెంబర్ గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ నేషనల్ వైడ్ బీజేపీ కూడా 0.7% ఓట్ షేర్ డిప్ అయింది. 63 సీట్లు 2019కి 2024కి వాళ్ళకి డిఫరెన్స్ ఉంది. వేరే కాంగ్రెస్ కి వచ్చేటప్పటికి 1.7% ఎంతో యాడ్ అయితే వాళ్ళు 44 సీట్స్ నుండి 99 సీట్స్ కప్పయ్యారు వాళ్ళు. సో ఈ నెంబర్ గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. బట్ వేరే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్స్ ఎ క్లియర్ మ్యాండేట్. మనకు అర్థమవుతుంది ఒకటే, ఏదైతే జనసేన 2019లో విడిగా పోటీ చేసి వచ్చినప్పుడు 6% ఉందో అది పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పోనెన్షియల్ గా గ్రోత్ అయ్యింది జరిగింది. కాపు కమ్యూనిటీ కన్సల్టేషన్ గానీ, ఆయనకి మత్స్యకార సామాజిక వర్గాల్లో గానీ విపరీతమైన క్రేజ్ వచ్చింది. రెండో పాయింట్, ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పదలుచుకున్నాను. మీరు బికాజ్ అమరావతి ఇష్యూ మీద మాట్లాడారు కాబట్టి, వేరే మీరు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అక్కడ మురమల్ల అనే ఒక మండలంలో 15,000 కమ్మ సామాజిక వర్గం ఓట్లుంటే ఆ మండలంలో వైసీపీకి 570 ఓట్ల మెజారిటీ వచ్చింది. దానివల్లనే ఆ టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎవరు అనుకుంటాను ఆమె ఓడిపోవడం జరిగింది. సో మీకు రాష్ట్రం అంతా కమ్మ సామాజిక వర్గం ఏకమై 90% పాలరైజ్ అయిన పరిస్థితుల్లో ఆ పర్టికులర్ మండలంలో ఉన్న 15,000 ఓట్లు ఎందుకు వైసీపీ వైపు వెళ్ళాయి అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు ఇప్పుడు అడిగారు అబ్జర్వేషన్ ఏం లేదు. ఇక్కడ కొన్ని దగ్గర ఏంటంటే లీడర్షిప్, ఇప్పుడు కొంత బ్యాక్ స్టాబింగ్ యూనిట్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు అవతల వ్యక్తి గట్టి అభ్యర్థి అయినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనీ ప్లేస్ ఏ వైటల్ రోల్. బట్ అక్కడ క్వైట్ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఆ సీట్ మేము గెలుస్తుంది అనుకున్నాము, టీడీపీకి ఎడ్జ్ ఉంది వాస్తవంగా. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ దట్ హ్యాస్ ఫాలెన్ డౌన్. అది నిజంగా మాకు చాలా సర్ప్రైజింగ్. తీరా వెళ్ళి ఇన్ డెప్త్ వెళ్ళి చూస్తే ఆ మండలంలో 15,000 కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. ఇది ఎలా సాధ్యపడింది అనేది మాకు కూడా అంత చిక్లా. నేనంతా మా డేటా ఇన్పుట్స్ అనేవి వాటి మీదనే మేము ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మాకు ఇది కనిపించింది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. సో ఈ నెంబర్ గేమ్స్ అనేవి ఏంటంటే క్వైట్ ఆఫన్ అటు మారుతూ ఉంటాయి, ఇటు మారుతూ ఉంటాయి. బట్ వెరీ క్లియర్ గా చెప్పాలంటే, సింగిల్ పాయింట్ లో చెప్పాలంటే 2019లో ఏదైతే జగన్మోహన్